తెలుగు శివ కిడ్స్ టీవీ. సవతి కూతురు ముందు ఎపిసోడ్లు మీరు గనక చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ బార్ లో వస్తాయి. ఇక కథలోకి వెళ్దాం. లత మరియు తన తమ్ముడు ప్రదీప్ మాట్లాడుకున్న మాటలన్నీ విమల వింటుంది. అక్క, విమలతో నా పెళ్ళి ఎప్పుడు చేస్తావే? ఆ విమల వెంకటప్పను ప్రేమిస్తుందంట. రాత్రి తనలో తానే మాట్లాడుకుంటున్నప్పుడు విన్నాను. చేస్తారా? చేస్తా. దానికి నీతో పెళ్లి చేసి ఈ ఇంటికి పర్మనెంట్ పని మనిషిని చేస్తా. లేదు, ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. ఏంటి పిన్ని, మామయ్యతో నాకు పెళ్లి చేస్తావా? ఇంతకాలం నాన్న ఉన్నాడు కాబట్టి నువ్వు ఎన్ని బాధలు పెట్టినా భరించాను. ఇక భరించడం నా వల్ల కాదు. నా ఇంట్లో ఉంటూ నన్నే కొడుతూ నన్ను ఈ ఇంటికి పని మనిషిని చేయాలని అనుకుంటున్నారా? నేను తలుచుకుంటే మీరు చిప్పకూడు తింటారు, తెలుసా? ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? తమ్ముడు, నువ్వు వెళ్ళి తలుపులు వేసి 2 కట్టెలు పట్టుకురారా, దీన్ని చిత్తకొడదాం. ప్రదీప్ తన అక్క చెప్పినట్టుగా వెళ్ళి తలుపు వేస్తాడు. అలాగే 2 కట్టెలు కూడా తీసుకు వెళతాడు. ఆ కట్టెలతో విమలను గట్టిగా కొడతారు. ఆ బాధను భరించలేక విమల, పిన్ని వద్దు పిన్ని, కొట్టకు పిన్ని, నొప్పిగా ఉంది పిన్ని. మావయ్య కొట్టకు, మావయ్య మావయ్య కొట్టకు పిన్ని, వద్దు పిన్ని, వద్దు పిన్ని, కొట్టకు పిన్ని, వద్దు పిన్ని, నొప్పిగా ఉంది పిన్ని అని విమల ఏడుస్తూ ఉంటుంది. అయినా కూడా వాళ్ళకి జాలి దయ కలగవు. కాసేపటికి విమల స్పృహ కోల్పోతుంది. విమలను ఒక చీకటి గదిలో పడేస్తారు. ఒరేయ్ తమ్ముడు, దీనికి పొగరు ఎక్కువైందిరా. ఇది మన చెయ్యి జారుతోంది కాబట్టి రేపే నీకు దానికి పెళ్ళి. నేను పెళ్లి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ కోసం మాట్లాడి వస్తాను. నువ్వు ఇంటి పనులన్నీ చేసి దానికింత వండి పెట్టు అని లత అక్కడి నుంచి వెళ్ళిపోతాది. ఇక చేసేది ఏమీ లేక ప్రదీప్ ఇంటి పనులు చేయడానికి వెళతాడు. ముందు ఇంట్లో కసువు నూకుతాడు. ఇక ఇంటి వెనక్కి వెళ్ళి గిన్నెలు తోమడం మొదలు పెడతాడు. గిన్నెలు తోముతూ ఇలా అనుకుంటాడు, అమ్మా, ఈ గిన్నెలు తోమడం ఏమో గాని నా తల ప్రాణం తోక్కొస్తాంది. ఈ ఆడవాళ్ళు ఎలా చేస్తారో ఈ పనులన్నీ అని అనుకుంటూ గిన్నెలు తోమేసి వంట వండుతాడు. కాసేపటికి వంట పూర్తవుతుంది. ప్లేట్లో అన్నం పెట్టుకొని విమల కాడికి వెళతాడు ప్రదీప్. అన్నం అక్కడ పడేసి టీవీ ఉన్న గదిలోకి వెళ్ళి హాయిగా సోఫాలో కూర్చొని టీవీ చూస్తాడు. ఇక మరో పక్క పొటాటో కంపెనీ మేనేజర్ ముందు నిలబడి ఉంటాడు వెంకటప్ప. చూడు మిస్టర్, నీకు జాబ్ వచ్చినట్టే, కానీ నువ్వు కరెక్ట్ టైంకి కరెక్ట్ ప్లేస్లో డెలివరీ చేయాల్సి ఉంటుంది. సరే సార్, నేను ఖచ్చితంగా కరెక్ట్ టైంలో డెలివరీ చేస్తాను. గుడ్. 1 వీక్ తర్వాత వచ్చి నువ్వు జాబ్లో జాయిన్ అవ్వచ్చు. ఇక సంతోషంగా వెంకటప్ప ఇంటికి బయలుదేరుతాడు. దేవుడా, నాకు జాబ్ వచ్చింది. అమ్మకు చెప్తే చాలా సంతోషిస్తుంది. అమ్మ విమల కూడా చాలా సంతోషిస్తుంది. ఇక ధైర్యంగా విమలకు నా ప్రేమ విషయం చెప్తాను అని అనుకుంటాడు వెంకటప్ప. విమల వెంకటప్పల పెళ్లి జరుగుతుందా లేదా వచ్చే భాగంలో చూద్దాం.